మంచోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యు చెప్పిసుడు అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది అంటి మహాబోయో రమ్మంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు ఒకే అది అంటి మహాబోయో రమ్మంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఓసారి నవ్వండి. అయ్యి బాబోయ్ ముచ్చల్ అమ్మ అయ్యి బాబోయ్. అశోక్ ఏం చేస్తున్నావు? నవ్వారు కదా మా అమ్మాయిలు ముచ్చలు రాలని ఏరుకుంటాను. అబ్బో నువ్వు నవ్వసారి నువ్వు నవ్వుతే పళ్ళు రాలితే తప్ప ఏమి రాల. నేను కొట్టానంటే నీ పళ్ళు రాలుతాయి. ఇప్పుడు ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? ఆర్య. ఆర్య. మరి టాపర్స్ అనగానే గుర్తొచ్చేది శ్రీ సూర్య. సో వీళ్ళు జోష్ చూస్తుంటే ఇదే ఎనర్జీతో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయాలనిపిస్తుంది. మన ఫస్ట్ రౌండ్ వచ్చేసి తగ్గేదేలో మన ఫస్ట్ క్వశ్చన్, ఎందుకు రాయి జీవితం అని ఎప్పుడు అనిపిస్తుంది? మన ఫ్రెండ్స్ అందరూ జాబ్ చేస్తూ ఉన్నప్పుడు నేను ఒక్కనే ఖాళీగా ఉన్నందుకు. నేనే తేడాగానంటే నువ్వు నాకంటే తేడాగా ఉన్నావు. అంటే స్టడీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి జాబ్ కి ట్రై చేసి జాబ్ రాకపోతే వేరే వాళ్ళకి వస్తే వాడు కొంచెం డిప్రెషన్ గా ఫీల్ అవుతాడు అన్నమాట. డిప్రెషన్ ఏముందిరా, మనకి అందమైన అమ్మాయిలు ఉన్నారు కదా. మై నేమ్ ఇస్ చందు. ఎందుకు రాయి జీవితం నీకు ఎప్పుడు అనిపిస్తుంది? 5th క్లాస్ చదువుతున్నాం. మా అక్కల అబ్బాయి నాకంటే బాగా ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు. నాకు ఇంగ్లీష్ రాదా. తగ్గేదేలో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నీ పేరు? హర్షిత. ఇది అనవసరంగా కనిపెట్టారని దేని గురించి అనుకుంటారు? ఎగ్జామ్స్ గురించి అనుకుంటాం, ఎందుకు కనిపెట్టారా బాబు అని. నేనే తేడాగానంటే నువ్వు నాకంటే తేడాగా ఉన్నావు. డార్లింగ్ నీ పేరు? రమేష్. దీన్ని అనవసరంగా కనిపెట్టారని ఎప్పుడు అనుకుంటాం? మేకప్ వేసినప్పుడు ఒకలాగానే మేకప్ వేయక ముందు ఒకలా ఉంటారు కదా, దానివల్ల. మేకప్ వేయక ముందు అమ్మమ్మ, మేకప్ వేసాక అమ్మాయి. అమ్మాయా? ఓకే క్లారిటీ ఉన్నా. అంటే కూతుర్నే కనాలని ఎప్పుడు అనిపిస్తుంది? నీ పేరు? ఐ యామ్ సౌమ్య. కంటే కూతుర్నే కనాలని ఎప్పుడు అనిపిస్తుంది? అంటే కూతుర్నే కనాలని సీరియల్ చూసినప్పుడు అనిపిస్తుంది. వావ్, మైండ్ బ్లోయింగ్, ఫ్యాంటాస్టిక్. సీరియల్లో హీరోయిన్ చూసినప్పుడా ఆర్ సీరియల్లో విలన్ చూసినప్పుడా? సీరియల్లో హీరోయిన్ చూసినప్పుడు. ఓ ఆ సీరియల్లో హీరోయిన్ చూసినప్పుడా? ఓకే నీ పేరు? సతీష్. సతీష్. కంటే కూతుర్నే కనాలని ఎప్పుడు అనిపిస్తుంది? అంటే మా చెల్లికి ఎదురు కష్నం తీసుకుని పెళ్లి చేసేటప్పుడు. నీ పేరు? శరణ్య. దీన్ని అనవసరంగా కనిపెట్టామని దేని గురించి అనుకుంటాం? రిలేటివ్స్ ని ఎవరు కనిపెట్టారా బాబు అనుకుంటాం. అంటే వాళ్ళతో వచ్చిన బాధ ఏంటి నీకు? ఎక్కడ పడితే అక్కడ చాడీలు చెప్తా ఉంటారు. ఓహో, అంటే నీ గురించి ఏమైనా చాడీ చెప్పారా మీ చుట్టాలో? చెప్పారు చాలా మంది. ఏం చెప్పారమ్మా? ఏం చెప్తారు, మీ అమ్మాయి ఎలా చదువుతుంది, ఏం చేస్తుంది అన్ని. ఎందుకు వాళ్ళకి ఉంటాడు అనుకుంటా. ఓకే నీ పేరు? ఓంకార్. దీన్ని అనవసరంగా కనిపెట్టారని దేని గురించి అనుకుంటాం? టీవీలో కొత్త వంటకాలు చూసినప్పుడు. అంటే నువ్వు ఇంట్లో వంటం చేస్తావా? చేస్తా. ఏది బాగా చేస్తావు నువ్వు? పులిహార. పులిహోర కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పు. మీ పులిహార మా పులిహార. నువ్వు చేసే పులిహోరకి ఏ పదార్థాలు కావాలో చెప్పు. అమ్మాయి ఉండాలి ముందు. నాకెందుకో మీ తరపు నుంచి కొంచెం ఎంటర్టైన్మెంట్ తక్కువైంది అనిపిస్తుంది. మీ ఓన్లీ పిలిచి చిన్న టాస్క్ ఇద్దాం అనిపిస్తుంది. టాస్క్ ఇస్తావా? టాస్క్ అంటే ఇచ్చి పడేస్తారు మా వాళ్ళు. ఎరా రెడీయా? చూసావా ఎంత ఎనర్జీగా ఉన్నారో? చెప్పు టాస్క్ ఏంటో చెప్పు. టాస్క్ ఏంటో చెప్పాలంటే ముందు మీ వాళ్ళని పిలాలి. దమ్మున్న వాళ్ళు ఏమన్నా పిలు ఫస్ట్. టాస్క్ చేయడానికి దమ్మున్న మగాళ్ళారా రండ్రా. నువ్వు ప్రాపర్టీ తెచ్చావు, పార్టిసిపెంట్ ని కూడా నేను పిలిచేశాను. ఏంటి మరి? సో టాస్క్ ఏంటో చెప్పేస్తాను. ఇక్కడ కోడి పెట్ట ఉంది కదా, ఈ కోడి పెట్టి కింద లోపల కొన్ని కలర్స్ కలిపిన వాటర్ బాటిల్ ఉంటాయి. ఓకే చూడండి,
సో ఇక్కడ వాటర్ బాటిల్ ఉన్నాయి కదా కలర్స్ కలిపి ఆ కింద వాటికి ఈ పై వాటిని మ్యాచ్ చేసేలా లైన్ లో పెట్టాలి. ఓ మై గాడ్ చాలా సింపుల్. ఇలా చూసుకొచ్చేస్తాను చూసి పెట్టేస్తాను కుదరదు, చూడకుండా పెట్టాలి. ఒక్కొక్కరికి ఒక 1 minute ఇస్తాను. సో 1 minute లో మ్యాచ్ చేశారనుకో వాళ్ళు బతికిపోతారు. లేదంటే పెట్టలేదనుకో వాళ్ళకి చిన్న పనిష్మెంట్ ఉంటది. సో అది కరెక్ట్ కదా అని చెప్పి నువ్వు నిన్ను అడగొచ్చు వాళ్ళు. అవునా? ఓకే, మరి ఇవెందుకు? ఇవి ఎందుకంటే కరెక్ట్ అనుకో నువ్వు వాళ్ళని కొట్టవు, ఓకే అని చెప్పేస్తావు. కరెక్ట్ కాదనుకో దీంతో నేను అంటే నా చేతే మా వాళ్ళని కొట్టిస్తున్నావు అన్నమాట. సరే ఇంకా లేట్ చేయకుండా టాస్క్ లోకి వెళ్ళిపోదామా? సో ఈ టాస్క్ లో మా ఫస్ట్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. అదే మా టీం ఏంటి మీ టీమే మొత్తం అంతా టాస్క్ ఇచ్చింది నేను. సరేరా రెడీ 1 2 3. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి ఒరే బాబెట్టురా యాజ్ టీజు రాంగ్ పెట్టు. ఎందుకురా ఇంకా ఎందుకు ఇంకా వెళ్ళటు. సో సెకండ్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నాడనమాట. నీకు ఒక్క ఛాన్స్ ఇస్తున్నాను, చూసుకుని వెళ్ళి పెట్టి. అర్థమైందా? పెట్టలేదనుకో డబుల్ ఉంటుంది పనిష్మెంట్. చూసుకో సరిగ్గా చూడరా. ఏ పెళ్లి చూపులు చూస్తున్నామన్నారా? 1 2 3 గో. నిలబడతా సరిగ్గా పెట్టు. సూపర్ దగ్గరికి వచ్చాడు. అయిపోయినా ఫైనలా? నీకు ఇంకో ఛాన్స్ ఉన్నా ఈ ఫైనల్లో. పనిష్మెంట్ మాత్రం చాలా దారుణంగా ఉంటుందో చెప్తున్నాను. ఫిక్సా? ఫిక్స్. దరుదా కళాకారుల ఫ్యామిలీ మరి ఎన్ని పెట్టావు? ఏది పెట్టలేదు కాబట్టి నేను లిప్స్టిక్ పెడతాను. ఈ ముగ్గురులో ఎవరికి పెడతావు? ఓంకార్. రెండు చేతులతో ఆ ముఖాన్ని తీసుకుని ఇలాగ బుక్ మీద పెడతావో నుదురు మీద పెడతావో ఇంకెక్కడ పెడతావో అని ఇష్టం. ప్రేమగా పెట్టాలి. పెట్టి సో నెక్స్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నాడు అనమాట. ఒకసారి చూసుకున్నా పెట్టి. ఒకటి 2 3 3 కరెక్ట్గా పెట్టాడు. మా వాడికైతే లిప్స్టిక్ పెట్టేశాను. మరి నువ్వు ఎవరికి పెట్టాలనుకున్నావు? నాకైతే ముగ్గురులో కాదు, ఇందులో ఎవరికి పెట్టాలనుకున్నా? మా వాడు కట్టప్లాగా చాలా బాగున్నాడు. ఎక్కడ పెట్టినా చాలా ప్రేమగా పెట్టాలి, ఒకటేసారి పెట్టాలి. అర్థమైందా? పెట్టు, ప్రేమగా పెట్టు. ఎంత హుషారో కౌగిలించినాక ఎంత హుషారో ఎంత హుషారో ఎంత హుషారో. సో నాకు ఎక్కడికన్నా గుండె చాలా నున్నగా ఉంది, ఇక్కడ పెడితే బాగుంది అనిపిస్తుంది. మా ఫోర్త్ పార్టిసిపెంట్ రెడీగా ఉంటాడు అనమాట. దా చూసుకో. నువ్వన్నా కట్టబెట్టరు సరేనా? వెళ్ళు. అయిపోయి చూసుకున్నావు కదా? మర్చిపోయాను, మళ్ళీ చూసుకుంటాను. ఎందుకు? నిన్ను చూసి మొత్తం మర్చిపోతున్నాను. ఆవును చూస్తే మొత్తం మంచి పని మర్చిపోతావు. సరిగ్గా చూడు, నన్ను కాదు బాటిల్స్. చెప్పే లోపు మేము టైం ఇవ్వం, ఇలా సెట్ చేస్తాం.
సో మా వాడు ట్రెండ్ ఫాలో అవడంట, ట్రెండ్ సెట్ చేస్తాడంట. నిజంగా అలా సెట్ చేశాడు. చూసావా నా పరువు నిలబెట్టడానికి వచ్చాడు ఒక్క మగాడు. అశోక్ చూసావా మా వాళ్ళు టాస్క్ ఎంత బాగా ఫినిష్ చేశారో. అది మా టీం అంటే ఒక్కసారి వీళ్ళ క్లాస్ కొడదామా? థాంక్యూ గైస్. థాంక్యూ. సో అశోక్ క్రేజీ ఆన్సర్స్ వచ్చాయి. అలాగే టాస్క్ మా వాళ్ళైతే ఇరగ తీసేశారు. నిజంగానే చాలా బాగా ఇరగ తీశారు. మరి అదే చూస్తూ నాకు గేమ్ రౌండ్ లోకి వెళ్ళిపోతా అనిపిస్తుంది. గేమ్ రౌండ్ వచ్చేసి ఆడుతూ పాడుతూ. ఈ రోజు ఆడుతూ పాడుతూలో మనం ఆడబోయే గేమ్ ఏంటంటే సై ఆట. సై ఆట గేమ్ లో పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మరి పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్స్. సై ఆట ఎలా ఆడాలంటే మధ్యలో డివైడర్ ఉంది కదా, కోన్స్ పెట్టి. సో యువతల టబ్బులో బాల్స్ ఉన్నాయి కదా, అవతల ఒక రింగ్ ఉంది కదా. అవును. సో ఫస్ట్ మా టీం వెళ్ళి ఒక్కొక్కరుగా వెళ్ళి ఒక్కో బాల్ తీసుకుని ఈ డివైడర్ దాటి దాంట్లో పెట్టేస్తారు అనమాట. కానీ అంత సులువైంది కాదు కాబట్టి మీ టీం నుంచి ఒక్కొక్కళ్ళు ఆ బాల్ తీసుకుని వచ్చేటప్పుడు మా టీం నుంచి ఒక్కొక్కళ్ళు వాళ్ళని డిఫైన్ చేస్తారు. సో అలా డిఫైన్ చేసుకుంటూ మా వాళ్ళని పంపించుకుని ఆ రింగ్ లో మీ వాళ్ళు బాల్ వేయాలంటే మీ వాళ్ళకి చాలా దమ్ము ఉండాలి. ఆ దమ్ము ఎంత ఉందో ఇప్పుడు చూస్తా. మా వాళ్ళు పుట్టడమే దమ్ముతో పుట్టారు. అబ్బో చూద్దాం. ఒక్కసారి తొడగట్టండి రా. అదే మీరెలా తొడలు కొట్టుకుంటున్నాండి, మా వాళ్ళు లోపు గేమ్ ఆడతారు. సరేనా? అంత లేదు. మా వాళ్ళు తొడలు కొడుతున్నారంటే మీ వాళ్ళని ఎలా పడగొడతామో చూడు. మాటలు కాదు కానీ గేమ్ ఆడి చూపి అయ్యా. గేమ్ ఆడి చూపిస్తారా మేము? సో నా టీం నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ సై ఆట ఆడడానికి రెడీగా ఉన్నాడు. నీ టీం నుంచి ఎవరు ఉంటే కాసుకో. సో నా టీం నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ సై ఆటకి డిఫైన్ చేయడానికి రెడీగా ఉన్నాడు. రెడీ 1 2 3 గో. పంతం 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 నీదా నాదా హై. తీసుకురా 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 తీసుకురా. సొంతం పెట్టు పెట్టు. నా టీమ్ లో సెకండ్ పార్టిసిపెంట్ రెడీగా ఉంటాడు. సో నా టీం నుంచి కూడా మిమ్మల్ని ఆపడానికి సెకండ్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నాడు. 1 2 3 గో. కనిపించే కనిపించే. సూపర్ గా ఆపాడు మా వాడు. చూసావా? అంటే మా వాడికి బట్టలు చిరిగిపోయినమాట, అందుకని సరిగ్గా ఆలపాడు. మూడో చూపిస్తాడు చూడు. చూపించు. మా టీమ్ లోంచి మూడో పార్టిసిపెంట్ రెడీగా ఉన్నాడు. రెడీయారా? మా టీమ్ లో కూడా థర్డ్ పార్టిసిపెంట్ డిఫైన్ చేయడానికి రెడీగా ఉన్నాడు. రెడీ 1 2 3 గో. లైన్ దాటేవకరా. లైన్ దాటేవకరా. చూస్తుంటే నువ్వు పట్టా తిప్పేస్తుంటే ఆడు ఆడు రాడవకో. జాగ్రత్త జాగ్రత్త. పెట్టు 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 పెట్టు. మా మూడో పార్టిసిపెంట్ మంచి ఉత్సాహాన్ని ఇచ్చాడు. అదే ఉత్సాహంతో నాలుగో పార్టిసిపెంట్ వెళ్తాడు. రారా. నా టీమ్ లో కూడా ఫోర్త్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నాడు డిఫైన్ చేయడానికి. ఈసారి మాత్రం వదలద్దురా వాడిని. ఎల్ల తగులుగా. వదలకరా వదలకు. కోడి బాయల చమ్మది కోడి పుంజు బాయల చమ్మది కోడి బాయల చమ్మది కోడి పుంజు బాయ. సో నా 1 3 4 వేసారు. 5th కూడా వేస్తాడు. దమ్ముంటే కాసుకోండి. దారా. మా వాడు కూడా డిఫైన్ చేయడానికి రెడీగా ఉన్నాడు. చూడు నేను చెప్పకుండానే వచ్చేస్తున్నాను. ఇదే లాస్ట్ ఛాన్స్ వరకు. వదలకు. బాల్ వేయనివ్వక అసలు. హలో గేమ్ ఇంకా పూర్తవలేదు. మా వాళ్ళు కూడా ఆడతారు. మీ వాళ్ళు ఎలా డిఫైన్ చేస్తారో చూద్దాం. మా వాళ్ళు 5 బాల్స్ వేస్తారు చూడు. సో మా వాళ్ళు అయితే 4 బాల్ వేసారు. ఒక బాల్ మిస్ అయింది.
వీళ్ళని బాల్ వేస్తారో చూద్దాం. సయ్యాట గేమ్ ఆడడానికి మా టీంలో ఫస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నాడు. వదలకరా, తగులుకో. డిఫైన్ చేయడానికి మా వాడు రెడీగా ఉన్నారు. వెళ్ళరా. మామూలు కూడా అర్థమైందా? ఒక్క బాల్ పోతే ఏంటి, ఇంకా 4 ఉన్నారు నా దగ్గర. సో నా టీంలో సయ్యాట గేమ్ ఆడడానికి సెకండ్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నాడు. వెళ్ళరా. డిఫైన్ చేయడానికి మా వాడు రెడీగా ఉన్నాడు. వెళ్ళరా. సయ్యాట గేమ్ ఆడడానికి మా థర్డ్ పార్టిసిపెంట్ కూడా రెడీ ఉన్నాడు. నువ్వు కూడా వదలకరా, బాల్ వేయాలి. ఓకేనా? మా తరఫున డిఫైన్ చేయడానికి పులి. వెళ్ళరా. సో ఇదే ఊపుతో సయ్యాట గేమ్ లో మా ఫోర్త్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నాడు. నువ్వు కూడా వెళ్ళి బాల్ వేసేరా. మా వాడు కూడా రెడీగా ఉన్నాడు. వెళ్ళరా. గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయే గుండె ఇంకా మా టీమ్ లో లాస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నాడు. వెళ్ళరా. నువ్వు కూడా వెళ్ళరా. ముట్టుకుంటే మనం పౌలు అవుట్ అయిపోవాల్సి వస్తుంది. వెళ్ళు వెళ్ళు, దాటు, అక్కడ డిఫైన్ చేసుకో. వెళ్ళరా ఇక్కడ నుంచి ఫస్ట్. చెవులు ఏమో చెప్పాను, చంపేస్తాను. సై ఆట గేమ్ లో మా పార్టిసిపెంట్స్ అశోక్ టీమ్ ని తప్పించుకొని గోల్ లో 3 బాల్స్ వేశారు. గ్రేట్ రా మీరు. మీ వాళ్ళు తప్పించుకుని మా వాళ్ళు 4 బాల్స్ వేశారు. సో సై ఆట గేమ్ లో మా వాళ్ళు గెలుచుకున్నారు జోష్ ప్రింటర్ టీ-షర్ట్స్. సో మా వాళ్ళు రన్నర్స్ గెలుచుకుంటున్నారు జోష్ ప్రింటెడ్ క్యాప్స్. ఈ ఎంటర్టైన్మెంట్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి బలేవాడు బాస్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. సో బలేవాడు బాస్ లో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నాడు మన మాస్ మహారాజా. లెట్స్ వెల్కమ్ మాస్ మహారాజా.
నిజంగా మన మాస్ మహారాజ్ వచ్చాడంటే ఆ మాస్ వేరే లెవెల్ ఉంటది అబ్బా. ఊర మాస్ ఉంటది. అవునా? ఒకసారి థ్యాంక్ యూ చెప్పేద్దాం మరి. థ్యాంక్ యూ మాస్ మహారాజా. ఇలాంటి సూపర్ డూపర్ ఎనర్జీ ఉన్న స్టూడెంట్స్ తోటి సూపర్ డూపర్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching ETV Plus. This is Satyashree. This is Ashok. Bye bye.